Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఈ రోజు మేము రివ్యూ ఇచ్చే మూవీ సిద్ధార్థ్ రాయ్. ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ అయిన రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ టైంలో మూవీ థియేటర్లో చూడలేకపోయాను. అప్పుడు చూడలేకపోయా కదా, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది కదా, ఒక లుక్ వేద్దామని ట్రై చేశా. మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూసినప్పుడు కొంచెం అర్జున్ రెడ్డి ఫీలింగ్ వచ్చినా మూవీ చూశాక అర్థమైంది చాలా డిఫరెంట్. మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అని అంటే బిలో యావరేజ్ భయ్యా, నాకైతే అంతగా నచ్చలేదు. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే హీరోకి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల తనకే అన్నీ తెలుసు, తను చేసేదే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటాడు. హీరో ప్రపంచాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాడు, లాజికల్గా ఆలోచిస్తాడు. తన ప్రకారం హ్యూమన్స్కి కావాల్సినవి ఫుడ్, స్లీప్ అండ్ సెక్స్, ఇవి ఉంటే చాలు అని నమ్ముతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో మన హీరోయిన్ అయిన ఇందు హీరో లైఫ్లోకి వస్తుంది. వచ్చాక ఏం జరిగింది, హీరో చేంజ్ అయ్యాడా లేదా, ఎమోషన్స్ లేని హీరో హీరోయిన్తో లవ్లో పడ్డాడా లేదా అనేది మాత్రం మనం మూవీ చూసే తెలుసుకోవాలి. అసలు డైరెక్టర్ గారు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా రైటింగ్లో కొంచెం తేడా కొట్టిందని చెప్పాలి. మూవీ స్టార్టింగ్లో హీరో ఎంట్రీ అండ్ తన బిహేవియర్తో మూవీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. లాస్ట్లో ఇది రియల్ స్టోరీ అని చెప్పినా కూడా సెకండ్ హాఫ్ వల్ల మనం మూవీకి అంతలా కనెక్ట్ అవ్వలేకపోతాం. ఫస్ట్ హాఫ్లో తీసుకున్న కొన్ని పాయింట్స్ని సెకండ్ హాఫ్లో ఒక్క ఇన్సిడెంట్ వల్ల చేంజ్ చేయడం అనేది కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ పేర్ యాక్టింగ్ బాగుంది. హీరో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. హీరో మదర్గా యాక్ట్ చేసిన కళ్యాణి గారి క్యారెక్టర్ అయితే బాగుంది, వారు బాగా చేశారు. ఇక మిగతా క్యాష్ గురించి వస్తే వాళ్ళకి అంత యాక్టింగ్ స్కోప్ లేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు భయ్య, ఓన్లీ మెయిన్ క్యాస్ట్ యాక్టింగ్ బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే పూర్ రైటింగ్, పూర్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ మెయిన్లీ ఆ సెకండ్ హాఫ్ మూవీకి లెడ్ డౌన్ అని చెప్పాలి. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఏంటంటే 2 out of 5. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీని స్కిప్ చేయడమే బెటర్. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. దాట్స్ ద వీడియో గాయ్స్, లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.